ఒడిశాలోని జగన్నాథ టెంపుల్ ని అవంతికి చెందిన ఇంద్రద్యుమ్నుడు అనే రాజు కట్టించాడు. అవంతి ఏన్షియంట్ ఇండియాలో ఒక మహాజానపదం. జగన్నాథ అంటే విష్ణుమూర్తి యొక్క రూపం. ఇక్కడ తనతో పాటు తన సిబ్లింగ్స్ అయిన బాలభద్ర మరియు సుభద్రలను కూడా ప్రజలు పూజిస్తారు. ఇక్కడ దేవుడి ప్రతిమలను వుడ్ తో తయారు చేశారు. అలా ప్రతి 8 లేదా 12 సంవత్సరాలకు ఒకసారి ఈ ఐడల్స్ ని రీప్లేస్ చేస్తారు. ఆ ఈవెంట్ ని నభ కళేబర అని పిలుస్తారు. ఈ టెంపుల్ కి సంబంధించి కొన్ని అంతు చిక్కని మిస్టీరియస్ విషయాలు ఏంటంటే, ఈ టెంపుల్ టాప్ లో ఉండే సుదర్శన చక్ర, దీన్నే నీల చక్ర అని కూడా అంటారు. ఈ స్ట్రక్చర్ ని సిటీలోని ఏ పాయింట్ నుండి చూసినా ఒకేలా కనిపిస్తుందట. ఇక ఈ స్ట్రక్చర్ ని ఐరన్, లెడ్, మెర్క్యూరీ, బ్రాస్, కాపర్, సిల్వర్ అండ్ గోల్డ్ ఈ అన్ని మెటల్స్ యొక్క అలాయ్ తో తయారు చేశారంట. ఈ స్ట్రక్చర్ ఇంత వెయిట్ ఉన్నప్పటికీ అంత టాప్ లో ఎలా ప్లేస్ చేశారనేది ఈ రోజుకి ఆశ్చర్యం కలిగించే విషయం. అండ్ ఈ టెంపుల్ పై ఉండే ఫ్లాగ్ ఎప్పుడు కూడా విండ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్లోట్ అవుతుందట. ఈ టెంపుల్ లోనికి వెళ్ళగానే ఆ పక్కనే సముద్రం ఉన్నప్పటికీ ఆ అలల సౌండ్ కొంచెం కూడా వినిపించదట. మరి మీరు ఈ టెంపుల్ ని విజిట్ చేస్తుంటే కామెంట్స్ లో తెలపండి.